హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఇయర్ 10 అనే ఒక డిస్టోపియన్ మూవీ గురించి తెలుసుకుందాం. కల్కి సినిమాలో లాగా చివరికి రిసోర్సెస్ అన్నీ అయిపోతే మనుషుల్ని తినే స్టేజ్కి వచ్చేసి ఉంటారు. ఈ మూవీలో 2 గ్రూప్స్ ఉన్నారు. ఒకటి క్యానిబల్స్, మనుషుల్ని చంపి తింటూ ఉంటారు. రెండవది ఆ క్యానిబల్స్ నుంచి తప్పించుకొని అడవిలో జంతువుల్ని వేటాడి చంపి తింటూ ఉంటారు. మూవీ స్టార్టింగ్లోనే మనకి జేక్ ఇంకా తన ఫాదర్ని చూపిస్తారు. వాళ్ళు అడవిలో హంటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక అడవి పంది కనిపిస్తుంది. జేక్ వాళ్ళ ఫాదర్ దానిపైన అటాక్ చేస్తాడు, కానీ అది తప్పించుకుంటుంది. వీళ్ళిద్దరూ దానిని ఫాలో చేసుకుంటూ వెళ్తారు, కానీ అది తప్పించుకొని పారిపోతుంది. వాళ్ళిద్దరూ అలానే వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి 2 కార్స్ కనిపిస్తాయి. అందులో ఏమన్నా యూస్ఫుల్ వస్తువులు ఉన్నాయేమో అని వాళ్ళిద్దరూ వెళ్ళి చెక్ చేస్తారు. ఒక కార్లో జేక్ వాళ్ళ ఫాదర్ వెతుకుతూ ఉంటాడు, ఇంకో కార్లో జేక్ వెతుకుతూ ఉంటాడు. ఆ కార్లో జేక్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ కనిపిస్తుంది. తను అది వాళ్ళ నాన్నకు కూడా చెప్పకుండా తనే దాచుకొని తింటూ ఉంటాడు. అప్పుడే జేక్ ఫాదర్కి కుక్కల సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ కుక్కలకి కూడా ఫుడ్ లేక అవి కూడా చాలా క్రూరంగా మారిపోయి ఉంటాయి. మనుషుల్ని చూస్తే కొరికి తినేస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరూ కార్లోనే కూర్చొని కాసేపు సైలెంట్గా ఉంటారు. వాళ్ళ పక్క నుంచి ఆ కుక్కలు వెళ్ళిపోతాయి. అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాక వీళ్ళిద్దరూ కార్ దిగి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటిని చిన్న గుడిసెలాగా కట్టుకొని దాన్ని క్యానిబల్స్ దృష్టిలో పడకుండా ఫుల్గా కొమ్మలతో నింపేసి ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళి డోర్ని కూడా ఆకులతో కప్పేస్తారు. లోపల మనం జేక్ వైఫ్ని కూడా చూస్తాం. కడుపు మీద దెబ్బ తగిలి గాయమయ్యి ఉంటుంది. జేక్ ఫాదర్ బ్యాగ్లో నుంచి టాబ్లెట్స్ తీసి జేక్కి ఇస్తాడు. అవి జేక్ వైఫ్ కోసం. ఆ టాబ్లెట్స్ వల్లే తను మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉంటుంది. తను ఆ టాబ్లెట్ తినేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జేక్ లేచి టాయిలెట్కి వెళ్తాడు. తను బయటకు వెళ్ళి కూర్చున్నప్పుడు సడన్గా తనకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడే మనకు ఆ క్యానిబల్స్ గ్రూప్ అక్కడికి వస్తుందని తెలుస్తుంది. వాళ్ళకు దొరికితే వాళ్ళు చంపి తినేస్తారు. అప్పుడే జేక్ ఫాదర్ కూడా మేల్కుంటాడు. వాళ్ళ బ్యాగ్లో ఇంపార్టెంట్ వస్తువులన్నీ సర్దుకొని తన కొడుకుని కోడల్ని తీసుకొని తను వెనక డోర్ నుంచి బయటికి వస్తాడు. సో జేక్ని తన వైఫ్ని తను టాయిలెట్ గుంతలో దాచేసి తను ఆ క్యానిబల్స్తో ఫైట్ చేసేకి వెళ్తాడు. కానీ ఆ క్యానిబల్స్ జేక్ వాళ్ళ ఫాదర్ని చంపేస్తారు. లోపల నుంచి జేక్ చూస్తూ ఉంటాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. అందరూ కలిసి జేక్ ఫాదర్ని చంపేసి తనని ఒక కట్టెకి కట్టుకొని అక్కడి నుంచి ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ గొడవలో క్యానిబల్స్లో ఒక అతనికి గాయం కూడా అయి ఉంటుంది. ఆ క్యానిబల్స్ వాళ్ళ బాస్కి కింద పడిపోయిన జేక్ బ్యాగ్ కనిపిస్తుంది. అందులోనే జేక్ వైఫ్ తినే టాబ్లెట్స్ ఉంటాయి. అవి అతను చూసుకొని ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తనకి ఆ టాయిలెట్ గుంత కనిపిస్తుంది, కానీ జేక్ ఇంకా తన వైఫ్ లోపలే ఉన్నారని తనకి తెలీదు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక జేక్ ఇంకా తన వైఫ్ బయటికి వస్తారు. అప్పుడే జేక్కి తను తిన్న బిస్కెట్ ప్యాకెట్ కవర్ కనిపిస్తుంది. మేబీ అది చూసే వాళ్ళు అక్కడికి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ టాబ్లెట్స్ లేకపోవడం వల్ల జేక్ వైఫ్ కండిషన్ చాలా సీరియస్గా మారిపోతుంది. ఇక్కడ జేక్ కూడా ఏం చేసేది లేక తన వైఫ్ని తనే చంపేద్దామని అనుకుంటాడు, కానీ తను చంపలేకపోతాడు. అప్పుడే తను ఎలాగైనా సరే ఆ క్యానిబల్స్ తీసుకొని వెళ్ళిన టాబ్లెట్స్ తీసుకొని రావాలని ఫిక్స్ అవుతాడు. తను వెళ్ళాక తన వైఫ్ పైన అడవి జంతువులు అటాక్ చేయకుండా కట్టెలతో ఆ గుడిసెని పూర్తిగా కప్పేస్తాడు. అలాగే కాస్త వాటర్ తన వైఫ్ పక్కన పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు డోర్ని కూడా బయట నుంచి గట్టిగా లాక్ చేస్తాడు. జేక్ వాళ్ళ నాన్న బ్లడ్ని చూస్తాడు. అది కింద పడిన వైపు ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. జేక్ అది ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, కానీ ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. తను తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకోవైపు జేక్ వైఫ్కి కూడా స్పృహ వస్తుంది. ఇంట్లో జేక్ లేడని చూసి బయటికి వెళ్ళేకి డోర్ ఓపెన్ చేసేకి ట్రై చేస్తుంది, కానీ డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంటుంది. తను డోర్ ఓపెన్ చేసేకి చాలా ట్రై చేస్తుంది, కానీ కింద పడిపోతుంది. ఇంకోవైపు జేక్ కూడా చలికి కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే తనకి దూరంగా ఒక చిన్న పిల్లోడు కనిపిస్తాడు. తను ఆ పిల్లోడిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అతను ఒక ఇంట్లోకి పారిపోతాడు. వెళ్ళి లాక్ చేసుకుంటాడు. ఇంట్లో ఆ పిల్లోడు ఇంకా వాళ్ళ తాత ఉంటారు. అప్పుడే లాక్ వేసిన డోర్ని జేక్ పగలగొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ తాత జాకెట్ని ఇంకా ప్యాంట్ని అతని షూస్ని లాక్కొని బయటికి వచ్చేస్తాడు. తను మళ్ళీ ఆ క్యానిబల్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడే తనకి దారిలో మనిషి ఎముకలు కనిపిస్తాయి. ఆ క్యానిబల్స్ జేక్ వాళ్ళ నాన్నని కాల్చి తినేసి ఆ ఎముకల్ని అక్కడ పారేసి వెళ్ళిపోయి ఉంటారు. సో జేక్ ఆ ఎముకల్ని తీసుకొని పక్కనే ఉన్న గ్రౌండ్లో పూడుస్తాడు. తను ఆ క్యానిబల్స్ ఎక్కడికి వెళ్ళారో చూసేకి అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కుతాడు. తనకి దూరంగా పొగ కనిపిస్తుంది. అదే ఆ క్యానిబల్స్ ఉండే చోటు. అది చూస్తూనే సడన్గా కాలు జారి జేక్ కింద పడిపోతాడు. ఆ సౌండ్కి పక్కనే ఉండే అడవి కుక్కలు పరిగెత్తుకుంటూ అటువైపు రావడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడే జేక్ వెంటనే ఆ క్యానిబల్స్ ఆర్పేసి వెళ్ళిన ఫైర్ని మళ్ళీ స్టార్ట్ చేసేకి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనకి ఆ క్యానిబల్స్ ఉండే చోటుని చూపిస్తారు.
జేక్ వాళ్ళ నాన్న అటాక్ చేసినప్పుడు ఒక అతనికి గాయం అయ్యి ఉంటుంది. వాళ్ళందరూ కలిసి అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ కుక్కల సౌండ్ని ఆ క్యానిబల్స్ లీడర్ ఇంకా తన వైఫ్ కూడా వింటారు. ఆ కుక్కలు జేక్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. తను వెంటనే ఆ ఫైర్ వెలిగించడం వల్ల దానికి భయపడి ఆ కుక్కలు అతని దగ్గరికి రావు. తను రాత్రి ఆ మంట దగ్గరే పనుకుంటాడు. తను మార్నింగ్ లేచి ఆ క్యానిబల్స్ వైపుకి వెళ్తూ ఉంటాడు. దారిలో తనకి ఒక టెంట్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి చూస్తాడు. దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోయి స్కెలిటన్స్గా మారిపోయి ఉంటారు. వాళ్ళ వస్తువులు ఏమన్నా ఉపయోగపడతాయేమో అని వాళ్ళ బ్యాగ్స్ని చెక్ చేస్తాడు. అందులో తనకి ఒక మ్యాచ్ బాక్స్ ఇంకా ఒక విజిల్ కనిపిస్తుంది. అవి తీసుకుంటాడు. దాంతోపాటు ఒక చిన్న పాకెట్ నైఫ్ కూడా దొరుకుతుంది. తను అక్కడి నుంచి బయటికి వస్తున్నప్పుడు జేక్ ఇంతకు ముందు జాకెట్ లాక్కొని వచ్చిన చిన్న పిల్లాడు కనిపిస్తాడు. తను జేక్ని చూసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. తను అలాగే ముందుకు వెళ్తాడు. అప్పుడే తనకి దారిలో ఆ లీడర్ వైఫ్ కనిపిస్తుంది. తను కత్తులు కడుగుతూ ఉంటుంది. తను సౌండ్ చేయకుండా మెల్లిగా ఆమెను ఫాలో చేసుకుంటూ వాళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆమె పక్కకి వెళ్ళినప్పుడు తను వాళ్ళ వ్యాన్ దగ్గరికి వెళ్ళి అతని బ్యాగ్ని చెక్ చేస్తాడు. కానీ అతని బ్యాగ్ నుంచి ఆ టాబ్లెట్స్ తీసేసి ఉంటారు. అక్కడ మొత్తం వెతికి చూస్తాడు. కానీ ఆ టాబ్లెట్స్ అతనికి దొరకవు. అప్పుడే వెనక నుంచి సడన్గా ఆ లీడర్ వైఫ్ ఒక యాక్స్తో అటాక్ చేస్తుంది. కానీ జేక్ ఎలాగో అలా తప్పించుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జేక్ ఒక రాయి తీసుకొని ఆమె తలపైన కొడతాడు. దాంతో ఆమె ఇక్కడ చనిపోతుంది. తను వాళ్ళ వ్యాన్లోకి కూడా వెళ్ళి ఆ టాబ్లెట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ క్యానిబల్స్ గ్రూప్ మొత్తం ఆ క్యాంప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. తను వెంటనే ఆ వ్యాన్ నుంచి బయటికి వచ్చేసి చనిపోయిన ఆమె బాడీని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ క్యాంప్కి కాస్త దూరంలో వెళ్ళి ఒక చెట్టు వెనకాల ఆ బాడీతో పాటు దాక్కుంటాడు. ఆ క్యాంప్ దగ్గరికి క్యానిబల్స్ అందరూ వచ్చి లీడర్ వైఫ్ ఇంకా కత్తులు కడిగి ఇక్కడికి రాలేదేమో అని అనుకుంటారు. వాళ్ళు ఈసారి తినేకి ఇంతకు ముందు జేక్ని చూసి పారిపోయిన చిన్న పిల్లోని పట్టుకొని వచ్చి ఉంటారు. అప్పుడే వాళ్ళ లీడర్ గాయమైండే వ్యక్తికి పక్కనే ఉన్న పెట్టె నుంచి టాబ్లెట్స్ తీసి ఇస్తాడు. టాబ్లెట్స్ అక్కడ ఉన్నాయని జేక్ చూసుకుంటాడు. తర్వాత తన వైఫ్ ఇంకా రాలేదని తను తన వైఫ్ని వెతుక్కుంటూ నీళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకోవైపు జేక్ వైఫ్కి ఫుడ్ లేక సరిగ్గా టాబ్లెట్స్ లేక కండిషన్ చాలా సీరియస్గా మారిపోతూ ఉంటుంది. ఆ క్యానిబల్స్ లీడర్ తన వైఫ్ కోసం నీళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూస్తాడు. కానీ తనకి అక్కడ తన వైఫ్ కనిపించదు. అప్పుడే క్యానిబల్స్ గ్రూప్లో ఒక అతనికి అక్కడ పడి ఉన్న యాక్స్ చూసి డౌట్ వస్తుంది. అందరూ కలిసి లీడర్ వైఫ్కి ఏదో అయిందని వెతుకుతూ ఉంటారు. జేక్ వెంటనే అక్కడ పడి ఉన్న ఆకులతో ఆ బాడీని కప్పేస్తాడు. తను మెల్లిగా ఆ వ్యాన్ వైపుకి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న క్యానిబల్స్ అందరూ లీడర్ వైఫ్ని వెతికేకి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున వెళ్ళి ఉంటారు. వాళ్ళు పట్టుకొని వచ్చిన చిన్న పిల్లోనికి కాపలాగా గాయమైండే వ్యక్తి ఉంటాడు. తను వెళ్ళి లోపల వ్యాన్లో పనుకుంటాడు. సో బయట ఎవ్వరూ లేరని వెంటనే జేక్ అక్కడికి వెళ్ళి ఆ చిన్న పిల్లోని విడిపిస్తాడు. ఆ పిల్లోడు అక్కడి నుంచి పారిపోతాడు. జేక్ కూడా తనని తినేకే వచ్చాడేమో అనుకొని పిల్లోడు గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో లోపల గాయం అయ్యిండే వ్యక్తి బయటికి వచ్చేస్తాడు. ఆ పిల్లోడు అక్కడి నుంచి పారిపోయేది చూసి అతను ఆ పిల్లోడిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. సో వాళ్ళిద్దరూ ఇంకో వైపుకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ క్యాంప్ దగ్గర ప్రజెంట్ ఎవ్వరూ లేరు. జేక్ మెల్లిగా ఆ పెట్టె దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ పెట్టెకి లాక్ వేసి ఉంటుంది. అప్పుడే అందరూ వ్యాన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. సో తను ఆ వ్యాన్ కిందే దాక్కుంటాడు. అప్పుడే వాళ్ళ లీడర్ కూడా తిరిగి వస్తాడు. ఆ పిల్లోడు పారిపోయాడని చూస్తూ ఉన్నప్పుడే వాళ్ళ మనుషులకి లీడర్ వైఫ్ బాడీ కనిపిస్తుంది. ఆ రోజు అక్కడే రాత్రి అయిపోతుంది. జేక్ వ్యాన్ కిందే పనుకొని ఉంటాడు. ఆ క్యానిబల్స్ అందరూ కలిసి చనిపోయిన లీడర్ వైఫ్ని కాల్చేస్తారు. ఇక్కడ ఆ లీడర్ చాలా కోపంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అప్పుడే జేక్కి ఆ లీడర్ మెడలో ఆ లాక్ కీ ఉందని తెలుస్తుంది. అందరూ పనుకున్నాక తను మెల్లిగా వ్యాన్లోకి వెళ్ళి ఆ లీడర్ మెడలో ఉన్న కీని ఎలాగో అలా కట్ చేసి తీసుకొని వస్తాడు. తను మెల్లిగా బయటికి వచ్చి ఆ పెట్టెను ఓపెన్ చేసి టాబ్లెట్స్ని తీసుకుంటాడు. వెళ్ళేటప్పుడు ఆ లాక్ని పెట్టెకి వేయకుండా తను ఆ వ్యాన్కి వేసి వెళ్తాడు. కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ట్రాప్లో కాలు పెడతాడు. దాంతో అక్కడికి ఎవరో వచ్చినట్లు ఆ లీడర్కి తెలిసిపోతుంది. తను వెంటనే లేచి అతన్ని తరుముకుంటూ వెళ్తాడు. ఆ క్యానిబల్స్ గ్రూప్ మొత్తం అతన్ని తరుముకుంటూ వెళ్తుంది. వాళ్ళ గ్రూప్లో ఒక అతనికి గాయమైంది. తను సరిగ్గా పరిగెత్తలేకపోతూ ఉంటాడు. కానీ వాళ్ళ లీడర్ అతను కింద పడేసి తన తలని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో అతను చనిపోతాడు. ఇంకోవైపు జేక్ వైఫ్ దగ్గర ఆ అడవి కుక్కలు వచ్చేస్తాయి. బయట నుంచి చాలా సౌండ్స్ చేస్తూ ఉంటాయి. అది చూసి జేక్ వైఫ్ చాలా భయపడుతూ ఉంటుంది. ఒక కుక్క ఇంట్లోకి దూరికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు జేక్ ఆ క్యానిబల్స్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఇంతకుముందు అతను జాకెట్ లాక్కొని వచ్చేసిన ఇంటికి వెళ్తాడు.
అక్కడ తన డోర్ పగలగొట్టేసింది చూస్తాడు. సో ఆ డోర్ లేనందువల్ల ఆ అడవి కుక్కలు లోపలికి వెళ్ళిపోయి ఆ చిన్న పిల్లోడి తాతని చంపేసి ఉంటాయి. అది చూసి తన వల్లే అతను చనిపోయాడని తను బాధపడుతూ బయటికి వస్తాడు. అప్పుడే వెనక నుంచి ఆ క్యానిబల్స్ అటాక్ చేసి అతన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. జేక్ దగ్గర ఉండే ఒక పిక్చర్తో ఆ క్యానిబల్స్ ఇంతకుముందు వాళ్ళు తినింది జేక్ ఫాదర్నే అని తెలుసుకుంటారు. ఇక్కడ జేక్ని కూడా చంపి తినేకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడ జేక్ పాకెట్లో నుంచి కింద పడిపోయిన విజిల్ కనిపిస్తుంది. అది తను వేయడంతో దూరంగా ఉన్న కుక్కలకి అది వినిపించి అవన్నీ వాళ్ళ వైపుకి వస్తూ ఉంటాయి. ఆ కుక్కలకి భయపడి క్యానిబల్స్ అందరూ పారిపోతారు. సో తన దగ్గర ఉండే పాకెట్ నైఫ్తో జేక్ ఎలాగో అలా తన కట్లోని విప్పుకొని ఆ కుక్కలకి దొరకకుండా దాక్కుంటాడు. ఆ కుక్కలన్నీ ఆ క్యానిబల్స్ని తరుముకొని వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళ లీడర్ వైపుకి కొన్ని కుక్కలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకునేకి ఆ లీడర్ తన మనిషినే ఇక్కడ కాలిపైన అటాక్ చేసి కింద పడేస్తాడు. దాంతో ఆ కుక్కలు ఆమెని తినేస్తాయి. ఆ లీడర్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ గ్రూప్లో ఇప్పటికే 3 చనిపోయారు. ఇప్పుడు లీడర్తో కలుపుకొని 3 మాత్రమే మిగిలారు. సో అందులో 2 జేక్ని చూసుకొని అతనిపైన అటాక్ చేసేకి వస్తారు. కానీ ఎలాగో అలా జేక్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వాళ్ళని చంపేస్తాడు. జేక్ వాళ్ళ దగ్గర ఉండే బాణాలని తీసుకుంటాడు. తను చివరిగా మిగిలిన ఆ క్యానిబల్ లీడర్ దగ్గరికి వెళ్తాడు. తను ఒక బాణం ఆ లీడర్కి కొడతాడు. అది ఆ లీడర్ కాలికి తగిలి తను కింద పడిపోతాడు. రెండోసారి కొడుతున్నప్పుడు అది విరిగిపోతుంది. ఆ లీడర్ మళ్ళీ లేచి కత్తితో జేక్ని తరుముకుంటాడు. జేక్ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు తనకి ఒక క్యాబిన్ కనిపిస్తుంది. బయట తనకి చనిపోయిన ఒక డెడ్ బాడీ చేతిలో ఒక రివాల్వర్ కనిపిస్తుంది. తను అది తీసుకొని లోపలికి వెళ్తాడు. లోపల ఫుడ్, వాటర్ ఇంకా గన్స్ చాలా ఉంటాయి. తను అక్కడ వాటర్ తాగి తన బాటిల్లో కూడా పట్టుకొని అలాగే అక్కడున్న ఫుడ్ని బ్యాగ్లో వేసుకుంటాడు. అప్పుడే అతన్ని తరుముకుంటూ ఆ లీడర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఆ లీడర్ని చంపేకి జేక్ రైఫిల్ని యూజ్ చేస్తాడు, కానీ అది వర్క్ అవ్వదు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. చివరికి అతని దగ్గర ఉండే రివాల్వర్తో షూట్ చేస్తాడు. దాంతో అతని తల పేలిపోయి ఆ లీడర్ చనిపోతాడు. తన వెంటనే ఆ ఫుడ్ని ఇంకా టాబ్లెట్స్ని తీసుకొని పరిగెత్తుకుంటూ తన వైఫ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ తనకి దారిలో ఆ చిన్న పిల్లోడు గుర్తుకు వచ్చి వాళ్ళ ఇంటి బయట తన కోసం కాస్త ఫుడ్ని పెట్టేసి వెళ్తాడు. తను తన ఇంటి దగ్గరికి చేరుకున్నప్పటికీ డోర్ ఓపెన్లో ఉంటుంది. తన వైఫ్ తనకి కనిపించదు. తనకేమైందో అనుకొని తను బాధపడుతూ ఇంటి బయటే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే మెల్లిగా వెనక నుంచి తన వైఫ్ వచ్చి తన మీద చేయి పెడుతుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మీరు చూసిన మూవీ మొత్తం సైలెంట్గా ఉంటుంది. ఒక్కరు కూడా ఒక్క వర్డ్ కూడా మాట్లాడరు. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.